వార్మ్ విషెస్ టు ఎవరీబడీ. హలో డాక్టర్. ఇప్పుడు నార్మల్గా హార్ట్ ఆపరేషన్స్ అయ్యాక ఆర్గన్ ఫెయిల్యూర్స్ అవుతాయి కదా, దాంట్లో రీనల్ ఫెయిల్యూర్ ఉంటాయి కదా, దాని గురించి ఏమైనా చెప్పగలరా? వాట్ ఐ అండర్స్టూడ్ ఈస్ వై కిడ్నీ ఇంజరీ ఈస్ హ్యాపెనింగ్ డ్యూరింగ్ కార్డియాక్ సర్జరీ. ఓకేనా? ఎస్. వై? ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఒక గుండె ఆపరేషన్ చేసినప్పుడు హార్ట్ ఈస్ గివెన్ రెస్ట్ ఇన్ ద హోల్ లైఫ్ టైం. ఎవరైనా గుండెకి రెస్ట్ ఇచ్చి మళ్ళా ఆ రెస్ట్ నుంచి యాక్టివిటీకి తీసుకురాగలిగే శక్తి భగవంతుడు కార్డియాక్ సర్జన్స్ అలాంగ్ విత్ అనస్థిషియన్ పర్ఫెషనిస్ట్కే ఇచ్చారు అనమాట. ఆ టెక్నిక్ హౌ టు డూ ఇట్ అనేది. రెస్ట్ అంటే అర్థం ఏంటి? రెస్టే. హార్ట్ విల్ నాట్ డూ ఇట్స్ వర్క్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? అప్పుడు ఏమవుతుంది? ఆ టైంలో హార్ట్ లంగ్ మిషన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద బాడీ, హోల్ బాడీ. భగవంతుడు మనకు అన్నీ కూడా అవసరానికి మించే ఇచ్చారు. అంటే ఒక కన్ను ఉన్నా కూడా మనం బతకచ్చు, ఒక చూపు ఉంటుంది. ఒక చెవు ఉన్నా వినిపిస్తుంది. అలానే 2 ఊపిరితిత్తులు ఉన్నాయి. అందులో ఒక ఊపిరితిత్తు పనిచేస్తున్నా కూడా బతకగలుగుతాం. అలాగనే 2 కిడ్నీస్ ఉన్నప్పుడు ఒక కిడ్నీ పనిచేస్తున్నా కూడా బతకగలుగుతాం. అది ఎలా తెలిసింది మీకు? కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి, సికేడి వాళ్ళకి రైనల్ ట్రాన్స్ప్లాంట్ జరిగినప్పుడు డోనార్, ఇఫ్ ఇట్ ఇస్ అ లైవ్ డోనార్ అయితే తనకున్న 2 కిడ్నీలో ఆ పర్సన్ విల్ డొనేట్ 1 కిడ్నీ టు ద నీడీ పర్సన్, దట్ ఈస్ ద రిసిపియంట్. అంటే అర్థమేంటి? మనకేమర్థమైంది? ఒక మనిషి తన సాధారణమైన జీవితం గడపాలంటే ఒక కిడ్నీ సరిపోతుంది. ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నానంటే మీకు, సాధారణంగా ఓపెన్ హార్ట్ సర్జరీ ముందు రీనల్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం, కిడ్నీ నార్మల్ ఉందా లేదా తెలుసుకుంటాం. అలానే అల్ట్రాసౌండ్ కూడా చేస్తాం, కిడ్నీ అనాటమీ ఎలా ఉంది చూస్తాం. బట్ సమ్ పర్సన్స్ ఆఫ్టర్ సర్జరీ దే డెవలప్ రీనల్ ఫెయిల్యూర్. ఎందుకు అంటే 2 కిడ్నీస్ ఉన్నా కూడా క్రియాటిన్ నార్మల్ ఉంటుంది. 2 కిడ్నీస్లో ఒక కిడ్నీ పూర్తిగా నాట్ ఫంక్షనింగ్ ఉన్నా కూడా క్రియాటిన్ మేబీ నార్మల్. హార్ట్ సర్జరీలో కార్డియాక్ అరెస్ట్ చేసి మనము హార్ట్ లంగ్ మిషన్ తోటి మనము ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ద బ్లడ్ ఫ్లో తగ్గుతుంది కదా, అలానే బ్లడ్ ప్రెషర్ టు ద హోల్ ఆఫ్ ద బాడీ ఆర్గాన్స్ విల్ కమ్ డౌన్. ఆ టైంలో ఏవైతే కాంప్రమైజ్ స్టేట్స్లో ఉన్నాయో ఆర్గాన్స్, ఏ ఆర్గాన్స్ అయితే కాంప్రమైజ్ స్టేట్లో ఉన్నాయో అవన్నీ కూడా ఆ లో ఫ్లోని తట్టుకోలేవు. అవి మనకు బయట ఫెయిల్యూర్లా వస్తాయి. కిడ్నీ అయితే కిడ్నీ ఫెయిల్యూర్, లంగ్ అయితే లంగ్ ఫెయిల్యూర్, అలా వస్తుంటుంది అనమాట. సో ఇది ప్రాబ్లము కార్డియాక్ సర్జరీ వలన కాదు. ఆ పర్సన్కి ఇన్నేట్గానే కిడ్నీ కాంప్రమైజ్ అయింటుంది, డయాబెటీస్ వల్లనో, హైపర్ టెన్షన్ వల్లనో, లేదా డ్రగ్స్ వల్లనో. ఇది బయటపడుతుంది అనమాట. సో రీనల్ ఫెయిల్యూర్ రావడం ఆఫ్టర్ కార్డియాక్ సర్జరీ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ కెన్ నాట్ బి డిటెక్టెడ్ బిఫోర్ సర్జరీ. వెదర్ వీళ్ళకి వస్తుందా వీళ్ళకి రాదా అని తెలుసుకోవడం మనకు చాలా కష్టము. సో అందుకని రావచ్చు. థ్యాంక్ యూ డాక్టర్.